నాన్నసేపు సార్, ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. మా ఊరి జనం నాకు చెప్పకుండానే. మేము వచ్చింది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కాదండి, హోమ్ మినిస్టర్ గారు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? ఆ ఊళ్ళో 50 మందికి పైగా చనిపోయారండి. 100 మందికి పైగా గాయాలయ్యాయి. కొంతమంది కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. పశువులు వందల సంఖ్యలో కాలిపోయాయి. ఆ ఊరు సగానికి పైగా కాలి బూడిదైపోయింది. నాకే పాపం తెలియదు సార్. అంతమంది ప్రాణాలు. సార్, నేను వెంటనే ఆ ఊరెళ్ళి వాళ్ళని చూడాలి. నో సార్, ఇప్పుడున్న టెన్షన్ లో మీరు ఆ ఊరు వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. అయ్యో, నాకెంత పాపం అంటగట్టారా. బాబు, నాకేదో భయంగా ఉందిరా. భయపడాల్సింది, ఏడవలసింది మనం కాదమ్మా. మన మూలంగా నష్టపోయిన ఆ ఊరి వాళ్ళు. నమస్కారం ఎమ్మెల్యే గారు. విలేకరులు ఆ ఊరు వెళ్తుంటే ముందుగా మీ దగ్గర తీసుకొచ్చాను. సార్, ఇదంతా ఎలా జరిగింది? ప్లీజ్, ఇప్పుడు నన్నేమీ అడగద్దు. దయచేసి పేపర్లో ఈ విషయాన్ని ముఠా కక్షలుగానో రాజకీయ కక్షలుగానో రాయకండి. ఊరి గొడవ రాష్ట్ర సమస్యగా మారిందంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగిపోతుంది. వాళ్ళకి అన్ని చెప్పే తీసుకొచ్చాను. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది రాయరు. దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, నాకు ఎలాంటి సెక్యూరిటీ అక్కర్లేదు. ఇకపై ఇక్కడ ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు మనుషులా, మృగాలా? తెలియక చేసిన తప్పుకి ఊరినే వల్లకాడు చేసొస్తారా? అతను పెళ్లి కొడుకు అయ్యుండి పెళ్లిపేట్ల మించి లేచొచ్చి నా కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడిగట్రా. ఏం జరగదని చెప్పి పంపాను. అతనికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలరా? ఏమని చెప్పాలి? అయ్యో, అక్కడ ఎంతమంది అన్యాయం అయిపోయారు. అవమానం జరిగింది నాకు, దెబ్బ తగిలింది నాకులా. మీకు దెబ్బ తగిలితే మాకు తగిలినట్టు కదా అయ్యగారు. నాకు దెబ్బ తగిలితే నువ్వు కట్టుకుంటున్నావా? నాకు ఆకలిస్తే నువ్వు అన్నం తింటున్నావరా? రే, నేను పెళ్లి చేసుకోకుండా మిమ్మల్ని అందరినీ నా అన్నదమ్ముల్లా, నా తోబుట్టువుల్లా భావించి నా కుటుంబం పెద్దదని గర్వపడేవాడిని. కానీ ఈ రోజు మీరందరూ కలిసి నన్ను, నా మంచితనాన్ని సర్వనాశనం చేశారు. రే, మనిషి జన్మెత్తింది తోటి మనిషికి సాయం చేయడానికి కానీ ప్రాణం తీయడానికి కాదురా. మీలో ఎవడైనా పోయిన వాళ్ళలో ఒక్కరికి ప్రాణం పోయగలరా? చెప్పండి. నీకు పెళ్లి చేశానన్న కృతజ్ఞతతో ఆ ఊరెళ్ళి నా పేర ఆడపడుచున్న తాడు తెంపొచ్చావురా? రే, నీకు అన్నం దొరికేలా చేశానన్న కృతజ్ఞతతో వాళ్ళ నోటికాడ కూడా బూడిద పాలు చేసొచ్చావురా? రే, అసలు ఇదంతా జరిగింది నీ వల్లేరా? జీపు నడిపే వెతపై నీకు జనాన్ని నడపాలని కోరికలా వచ్చిందిరా. ఊళ్ళని తగలబెట్టి ముఠా నాయకుడు అయిపోదాం అనుకున్నావా? నీకు జనాన్ని చంపి గుండా అయిపోదాం అనుకున్నావా? రే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడివి. నువ్వు ఇంకెప్పుడు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నా దగ్గరే కాదురా, ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోరా. రే, ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనిపించావో చంపేస్తాను. వెళ్ళా, వెళ్ళా. నువ్వే నీళ్ళు తగలబెట్టావరా? నేను 2 ఇళ్ళు తగలబెట్టాను. మూతి మీద మీసం కూడా రాలేదు. అప్పుడే కొంపలు తగలబెట్టడానికి, కూనీలు చేయడానికి నువ్వేమైనా టెర్రరిస్టువా? బాబు, వాళ్ళు మిమ్మల్ని కట్టేసి కొట్టారుగా. అది తెలిసి మమ్మల్ని ఊరుకోమంటారా బాబు? మేము మీ మీదే ప్రాణాలు ఎట్టుకు బతుకుతున్నాం బాబు. వద్దు, నా మీద ప్రాణాలు పెట్టుకోవద్దు. రక్తదాహంతో కూడిన మీ అభిమానం నాకు అక్కర్లేదు. మీరు మీరుగానే పుట్టండి, నేను నేనుగానే పుట్టాను. ఇక నుంచి మీకోసం నేనేవి చెయ్యను, మీరు నా కోసం ఏవి చెయ్యక్కర్లేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నా వాళ్ళనుకుని ఎక్కువగా ప్రేమించాను. ఈ రోజుతో మీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. మీ అందరికీ చెప్తున్నాను, వినండి. వాళ్ళొచ్చి నన్ను కొట్టినా, చంపినా, ఏం చేసినా సరే మీలో ఒక్కరు కూడా ముందుకెళ్ళడానికి వీల్లేదు. నోరు ముయ్యండి. వీల్లేదంటే వీల్లేదు. బంగారు భరణతో పసుపు కుంకాలిస్తే నీ మనసు బంగారం అనుకున్నాను. చెల్లమ్మ అంటూ నా భార్యకి చిరునవ్వుతో చీర ఇస్తే ఎంతో ఆనందపడ్డాను.
నా చేతికి పట్టు చీర పసుపు కుంకాలిచ్చి అదే చేత్తో వెళ్ళని నా ఊరిని నాశనం చెయ్యమని సాగనంపుతావా? తప్పైపోయింది క్షమించమని మీ ఇంటికొస్తే మిత్రుడి వంటూ కౌగిలించుకొని వెన్నుపోటు పొడుస్తావురా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఇదంతా నాకు తెలియకుండా. అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఊళ్ళో నీకు తెలియకుండా చీమ కూడా కుట్టదని నాకు బాగా తెలుసు. మేకను కోసే కసాయి వాడికి కూడా నీతుంటుందిరా. వాడు మేకను కొనుక్కొని ఆ హక్కుతో దాని గొంతుకొస్తాడు. నీకే హక్కుందట్రా. వీళ్ళందరినీ నా ఊరి మీదకి పంపావు. సైనికుడు కూడా శత్రువు చేతులెత్తితే చంపు కూడా వదిలేస్తాడ్రా. కానీ నీకు ఆ మాత్రం కూడా నీతి లేకుండా పోయిందిరా. ఊరు వాడ విగ్రహాలు పెట్టి పూజించాల్సింది శ్రీరామచంద్రుడు లాంటి మహానుభావులకు కానీ దొంగచాటుగా వచ్చి ఆడాల ప్రాణాలు ఎత్తుకుపోయి నీలాంటి రావణాసులకు కాదు. తెలియక గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్పల విగ్రహాలు పగలగొట్టారు గాని ఎవడు నీలాంటి నీచుల విగ్రహాలు పగలగొట్టలేదురా. తప్పుకోరా, తప్పుకోండి, తప్పుకోరా. రండ్రా, రండి. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాళ్ళైతే రండ్రా. నే లేనప్పుడు నా ఊరిని పొట్టన పెట్టుకోవడం కాదురా, ఇప్పుడు రండ్రా. నే బతకాలని రాలేదురా, మీ ఊరంతా నాశనం చేసి చావాలని వచ్చాను. రండ్రా. మీలాంటి నీతి నిజాయితీ లేని వాళ్ళకి వాడొక నాయకుడు, వాడుకో విగ్రహం. ఏయ్! ఇదేమిటో తెలుసా? అస్థికలు. నా వాళ్ళ అస్థికలు, నా భార్య అస్థికలు, నా ఊరి జనాల అస్థికలు. దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రేయ్, ఈ రోజు నుంచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. తాళికి తాళి, బిడ్డకి బిడ్డ, మనిషికి మనిషి, ఇంటికి ఇల్లు బదులు తీర్చుకుంటాను. నీ కళ్ళ ముందే నీ ఊరిని వల్లకాడు చేస్తాను. ఆ తర్వాత నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి కాటికి పంపిస్తాను. ఇది సత్యం.